సునామీ, ఓ రాజకీయ సునామీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సునామీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టుకుపోయాడు. అయితే ఇలాంటి సునామీలు శ్రీలంకలో, నేపాల్లో, బంగ్లాదేశ్లో వచ్చాయి కానీ మన దేశంలో మోడీ ఉన్నంత వరకు వచ్చే అవకాశం లేదని భక్తులు, గోడి మీడియాల నమ్మకం. ఇదే నమ్మకాన్ని చాలామంది నమ్మినారు. అయితే ఉరుములు మెరుపులు లేకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా జూన్ 20న తుంపర్లతో మొదలైన సునామీ తాకిడి జూలై 20 వరకు ఉధృతమై ఉప్పెన అయి జూలై 25 వచ్చే వరకు ఆ సునామీలో ధర్మేంద్ర ప్రధాన్ కొట్టుకుపోయాడు. ఇకపై మన దేశంలో మోడీ ఉన్నా కానీ రాజకీయ సునామీలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇదిగో ఈ నిర్మానుష్య జంతర్ మంతర్ సాక్ష్యం చెబుతోంది. ఢిల్లీ జంతర్ మంతర్ చరిత్రలో ఈ ఉద్యమం ఓ ఉల్లేఖనీయమైన ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాము, రాజరిక యుగంలో లేము. ప్రజలు ఎన్నుకున్న వారే పాలకులు, ప్రజా రిప్రజెంటేటివ్, పీపుల్ రిప్రజెంటేటివ్స్. వారు రాజులు కారు. రాజులే లేనప్పుడు రాజద్రోహం ఎక్కడ ఉంటుంది చెప్పండి? రాజద్రోహ నేరం అనేదే కాలం చెల్లిన చట్టం. ఇప్పుడు ఉన్నది కేవలం పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే, మన ప్రతినిధులు మాత్రమే. మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధులను మనం ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు, జవాబుదారీతనాన్ని కోరవచ్చు. అది తప్పు కానే కాదు, మోరోవర్ ఆవశ్యకం కూడా.